Hello everyone, welcome to Self Study 24/7. RRB, NTPC అలాగే ALP గ్రూప్ డి ఎగ్జామ్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. ఈ సెషన్ ఎస్ఎస్సి అలాగే బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ALP, ఆర్ఆర్సి గ్రూప్ డి వాళ్ళకి అలాగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో ముందుగా మెయిన్ కాన్సెప్ట్స్ అలాగే షార్ట్ కట్స్ సో ఎంత ఈజీగా చేయొచ్చో మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. A:B అని 2:3 అని ఇచ్చాడనుకోండి. ఇఫ్ x = 5 అయినప్పుడు రేషియో ఏమవుతుంది? 2x 3x కాస్త 2 × 5 10, 3 × 5 15. x = 10 అయినప్పుడు 2 × 10 20, 3 × 10 30. x = 20 అయినప్పుడు 2 × 20 40, 3 × 20 60. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎనీ రేషియో మల్టిప్లై చేసినప్పుడు ఏ నెంబర్తో అయినా ఒక రేషియోని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే నెంబర్ వస్తుంది మనకి. అలాగే డివైడ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే రేషియో వస్తుంది, చేంజ్ ఉండదు. సో చూడండి, కావాలంటే 2x/5 3x/5, xx గెట్స్ క్యాన్సిల్డ్, 5 క్యాన్సిల్, సో 2:3. సో మనం గమనించినట్లయితే రేషియోలో ఏ రేషియో అయినా సరే మల్టిప్లై చేసినా ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా చేంజ్ ఉండదు. నో చేంజ్ ఇన్ రేషియో. ఇది ఎందుకని మనం ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మనం చేయబోయే సమ్స్లో ఇది చాలా యూజ్ అవుతుంది ఈ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఒక రేషియోని మనం మల్టిప్లై చేసినా ఏ నెంబర్తో అయినా సరే డివైడ్ చేసినా సరే సో ఆ రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ప్రీవియస్గా ఏది ఉందో తర్వాత కూడా అదే వస్తుంది. అదే ఒకవేళ మనము ఎడిషన్ చేసామనుకోండి, ఒక రేషియోని మనం యాడ్ చేసామనుకోండి, ఒక వాల్యూతో యాడ్ చేసామనుకోండి, సో చూడండి 2x + 5 3x + 5. సో చేంజ్ అవుతుంది. సో ఈక్వల్ అయితే రాదు. కాబట్టి అలాగే సబ్ట్రాక్ట్ చేసినా సరే సో చేంజ్ అవుతుంది, ఈక్వల్ రాదు. సో ఇక్కడ చేంజెస్ ఇన్ ద రేషియో. సో ఒక రేషియోని ఏదైనా నెంబర్తో యాడ్ చేసినా సరే సబ్ట్రాక్ట్ చేసినా సరే ఆ రేషియో చేంజ్ అవుతుంది. అదే రేషియోని ఏదైనా నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేసినప్పుడు రేషియో చేంజ్ అవ్వదు. సో ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, మనం ఫ్యూచర్లో సమ్స్ చేయబోతున్నాం. అప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది ఈ పాయింట్. సో నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేద్దాము. A:B 2:3 అని ఇచ్చినప్పుడు, B:C 3:4 అని ఇచ్చినప్పుడు ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ చూస్తే మనకి ఈ రేషియోలో B 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో అప్పుడు B ఈక్వల్ ఉన్నప్పుడు సో రేషియో డైరెక్ట్గా రాస్తాము ఆన్సర్ 2:3:4. సో ఈ కండిషన్ ఎప్పుడంటే B వాల్యూ ఈక్వల్ ఉన్నప్పుడు రేషియో డైరెక్ట్గా 2:3:4 ఇలా రాసేయచ్చు. అలా కాకుండా B వాల్యూ డిఫరెంట్ ఉన్నప్పుడు సో చూడండి, ఇక్కడ B వాల్యూ సేమ్ ఉంది ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో B వాల్యూ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇలాంటప్పుడు మనం 2 ప్రాసెస్ని ఫాలో అవుతాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మేక్ బీని ఈక్వల్ చేయటం. బీని ఈక్వల్ చేయాలి. సో బీని ఈక్వల్ చేయాలంటే ఎలా చేయొచ్చు? సో చూడండి, ఇక్కడ ఈ రేషియోని 4తో మల్టిప్లై చేస్తున్నా, ఈ రేషియోని 3తో మల్టిప్లై చేస్తున్నా. సో అప్పుడు ఇదేమవుతుంది? 8:12. ఈ రేషియో 12:15 అవుతుంది. సో చూడండి, బి ఈక్వల్ అయింది. సో మనం డైరెక్ట్గా రేషియో ఆన్సర్ రాసేయచ్చు కదా, 8:12:15. సో ఇది ఆన్సర్. ఇది ఒక ప్రాసెస్. బి వాల్యూ డిఫరెంట్ ఇచ్చినప్పుడు బీని ఈక్వల్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు, రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా
సో ఇంకొక మెథడ్ ఏంటంటే A:B 2, 3 ఇచ్చారు, B:C 4, 5 ఇచ్చినప్పుడు సో ఇది ఫాలో అవుతాం. 2ని 4తో మల్టిప్లై చేయాలి ఫస్ట్, తర్వాత 4ని 3తో మల్టిప్లై చేయాలి, తర్వాత 3ని 5తో మల్టిప్లై చేయాలి. చూడండి A:B:C ఈక్వల్స్ టు 2ని 4తో మల్టిప్లై చేసినప్పుడు 8 వస్తుంది, 4ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 12 వస్తుంది, 3ని 5తో మల్టిప్లై చేసినప్పుడు 15 వస్తుంది. సో ఇలా చేయాలి. ఇది బెస్ట్ ప్రాసెస్, ఎందుకంటే చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. అలానే ఇలా 3 రేషియోస్ ఇచ్చినప్పుడు సి కామన్గా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్లో సి కామన్గా ఉంది. ఇక్కడ ఈ కండిషన్లో ఈ 2 రేషియోస్లో సి కామన్గా ఉంది. అప్పుడు ఎలా చేస్తామంటే ఈ 2ని సితో మల్టిప్లై చేస్తాం, 3ని సితో మల్టిప్లై చేస్తాం, 4ని సితో మల్టిప్లై చేస్తాం. తర్వాత ఈ 2 నెంబర్స్ని లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే సో A:B:C:D ఈక్వల్స్ టు 2 into 7 14, 3 into 7 21, 5 into 7 35, 5 into 9 is 45. సో ఇది ఆన్సర్. సో ఇలా సి కామన్గా ఉంది కాబట్టి ఇలా చేసాం. సో సేమ్ ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఈ కేసులో డిఈ, ఇక్కడ డి మరియు ఈ. సో చూడండి ఇక్కడ డి కామన్గా ఉంది, సేమ్ ప్రాసెస్, సేమ్ మోడలే, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. డి కామన్గా ఉంది. సో 2ని 6తో మల్టిప్లై చేస్తాం, 3ని 6తో మల్టిప్లై చేస్తాం, 4ని 6తో, 5ని 6తో, ఇక్కడ 5ని 7తో. 2 6 are 12, 3 6 are 18, 4 6 are 24, 5 6 are 30, 5 7 are 35. సో ఇలా చేస్తాం. సిని ఏదైతే కామన్ ఉందో ఒకటి కామన్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాం. అదే ఒకవేళ 2 కామన్గా ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఇలా చేస్తాం. చూడండి 2 కామన్గా ఉన్నప్పుడు ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను. ఇక్కడ బి కామన్గా ఉంది, ఇక్కడ బి కామన్గా ఉంది, ఇక్కడ సి కామన్గా ఉంది, ఇక్కడ సి కామన్గా ఉంది. సో జనరల్గా ఈక్వేట్ చేస్తాం. సో స్టార్టింగ్లో 2 రేషియోస్ ఇచ్చినప్పుడు బీని ఎలా ఈక్వేట్ చేస్తామో ఇక్కడ బీసీని రెండింటిని ఈక్వల్ చేద్దాం. 8 16 కనపడుతుంది, ఇక్కడ 4 8 కనపడుతుంది. 2తో మల్టిప్లై చేస్తే 8 16 అవుతుంది కదా. సో 6:8:16. సో అప్పుడు చూడండి డైరెక్ట్గా ఏ వాల్యూ 6, బి 8, సి 16, డి 19. సో ఇలా చేస్తాం. లేదు ఇలా కాకుండా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి బి మరియు సి కామన్గా కనబడుతుంది కాబట్టి ఇది బి కదా. సో 9/6 3/2 అవుతుంది. 9/6 3/2. సో అప్పుడు ఇక్కడ న్యూమినేటర్ని 3తో మల్టిప్లై చేస్తాము, డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 3 2 వచ్చింది కాబట్టి 9:18 24. సో 18 24 14. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చింది కదా. సో చూడండి ఏ 9, బి 18, సి 24, డి 14. సో సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్లో సి కూడా కామన్గా ఉంది. సో సితో కూడా ఎలా చేయొచ్చు చూడండి. సి 12/18 12/8. 4 2s are 4 3s are. సో 3/2. న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తాం. సో అగైన్ సేమ్ ఆన్సర్. 9:18:24, 18:24 14. సో ఫైనల్ ఆన్సర్ 9 18 24 14. సో ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు ఈ షార్ట్ కట్ యూజ్ చేసి. బీసీ కామన్గా ఉన్నప్పుడు మనం కామన్గా ఉన్న వాల్యూస్ని డివైడ్ చేసి వచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్తో డినామినేటర్ బిలో రేషియోతో మల్టిప్లై చేసి ఫైనల్ ఆన్సర్ 9:18:24:14. సో అలాగే 2a = 3b, దెన్ a:b అని అడిగాడు. సో ఇది జస్ట్ సింపుల్ ఆన్సర్, బేసిక్ 3:2. సో ఎలా అంటే 2a = 3b, దెన్ బీని ఇటువైపు తీసుకొస్తాం,
3/2 అవుతుంది. సో A:B 3:2. అలా కాకుండా 2A = 3B = 5C అని 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు A:B:C కనుక్కోవాలంటే సో ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ దీనికి 2 ప్రాసెస్ ఉన్నాయండి. మొత్తం 3 ప్రాసెస్ చెప్తాను. ఒకటి బేసిక్ ప్రాసెస్. బేసిక్ మెథడ్ ఏంటంటే మనము ఈక్వేట్ చేయాలి. 2A = 3B, 3B = 5C, A/B = 3/2, దట్ ఈస్ A:B = 3:2. ఇక్కడ B/C = 5/3, B:C = 5:3. సో A:B 3:2, B:C 5:3. సో మనం చేసాం కదా ఇలాంటి సమ్. ABC రేషియో 3:5, 5:2, 2:3. సో 15, 10, 6. ఇది ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్, బేసిక్ ప్రాసెస్ అది. సో సెకండ్ మెథడ్ ఎలా చేస్తామంటే LCM మెథడ్లో చేస్తాం. LCM మెథడ్ చేసేటప్పుడు 1/2, 1/3, 1/5 ఇలా రాసుకోవాలి. సో 2A = 3B = 5C కదా. సో నేనేం చేశానంటే రెసిప్రోకల్ రాశాను. 1/2, 1/3, 1/5 రాశాను. 2, 3, 5కి LCM 30 వస్తుంది. 1/2 × 30 LCMని మల్టిప్లై చేయాలి. 1/3 × 30, 1/5 × 30. సో క్యాన్సిల్ చేస్తే 15, 3 10s are 5 6s are. సో 5 10 6 సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంకా సింపుల్గా 1 స్టెప్లో ఆన్సర్ చేయాలంటే ఈ షార్ట్ కట్ ఫాలో అవ్వాలి. సో చూడండి, A:B:C కావాలి. 2A = 3B = 5C ఇచ్చాడు. సో ఎలా చేస్తామంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏని పక్కన పెట్టి B దగ్గర ఉన్న నెంబర్ C దగ్గర ఉన్న నెంబర్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. అంటే 3 × 5. సో అగైన్ Bని చేసేటప్పుడు Bని కన్సిడర్ చేయకుండా Aని Cని మాత్రం కన్సిడర్ చేస్తాం. 2 × 5. C వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు Bని Aని కన్సిడర్ చేస్తాం. సో 2 × 3. సో చూడండి ఫైనల్ ఆన్సర్ 15, 10, 6. సో ఇలా చేస్తాం. ఇది బెస్ట్ మెథడ్. సో తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒక్కొక్కసారి డైరెక్ట్గా వాడే రెసిప్రోకల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూడండి. A:B:C = 1/2, 1/3, 1/4. సో ఫస్ట్ ఈ 1300 రూపీస్ ABC ఈ రేషియోలో పంచుకుంటారు. సో వాళ్ళ షేర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, డివైడెడ్ ఇన్ ద రేషియో అడుగుతున్నాడు. ఏ రేషియోలో వాళ్ళు పంచుకుంటారు. సో ఫస్ట్ ఏ షేర్ కనుక్కుందాం. 1300 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఇంటూ ఏ షేర్ అడుగుతున్నాడు కాబట్టి 1/2. 1300 డివైడెడ్ బై LCM 2, 3, 4కి LCM 12 ఉంటుంది. సో 6 4 3 ఇంటూ 1/2. 1300 × 12. ఈ డినామినేటర్ని పైకి తీసుకొద్దాం. సో 6 + 4 10, 10 + 3 13 ఇంటూ 1/2. 13 1s are hundreds, 2 1s are 2 6s are. సో ఏ షేర్ 600 రూపీస్. సో అలాగే బి షేర్ ఏమవుతుంది 1300 ఇంటూ 12 డివైడెడ్ బై 13 ఇంటూ బి షేర్ కాబట్టి 1/3 మల్టిప్లై చేస్తాం. సో 1300s 3 1s are 3 4s are. సో 400 బి షేర్ 400. సో మన దగ్గర టోటల్ 1300, అందులో ఏ షేర్ 600, బి షేర్ 400. 1000 మైనస్ చేస్తే సి షేర్ 300 రూపీస్గా వస్తుంది. సో ఇదొక ప్రాసెస్. ఇంత లెంతీ ఇంత అవసరం లేకుండా సో 1 minute ఆన్సర్ చేసేటట్టుగా LCM మెథడ్ ఫాలో అవుతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి 1/2, 1/3,
1/4. మనం ఇందాక ప్రాబ్లంలో చేసినట్టుగా ఎల్సిఎం మెథడ్ చేద్దాం. సో దీనికి ఎల్సిఎం 2, 3, 4కి ఎల్సిఎం 12 వస్తుంది. సో 12తో ప్రతిదాన్ని మల్టిప్లై చేద్దాం. 1/4 × 12 6, 4, 3 6, 4, 3. సో ఏ షేర్ కావాలంటే 1300 డివైడెడ్ బై టోటల్ అమౌంట్ బై టోటల్ రేషియో 6, 4, 10, 10 + 3 13 ఇంటూ ఏ రేషియో కాబట్టి ఏ షేర్ కాబట్టి ఇంటూ 6 చేస్తాం. సో 1300 600 ఏ షేర్. బి షేర్ కావాలంటే 1300 డివైడెడ్ బై 13 ఇంటూ బి ఎంతండి 4. బి షేర్ 4 కాబట్టి ఇంటూ 4 400 వస్తుంది. సో అగైన్ సి సేమ్ 1300 - 1000 సి 300. సో ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ మోడల్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది ఎంత ఈజీగా చేయాలో కూడా చెప్తాను చూడండి. మన ఈ సమ్స్లో ఎగ్జామ్లో 2 నెంబర్స్ 3:3 రేషియోలో ఉంటాయి. వాటికి 20 యాడ్ చేస్తే వాటి రేషియో 4:5 అవుతుంది అంటున్నాడు. సో అప్పుడు ఆ నెంబర్స్ ఏవి, ఆ నెంబర్స్ ఏంటి, 2:3 రేషియోలో ఉన్న నెంబర్స్ ఏ నెంబర్స్ వాటిని కనుక్కోండి అని చెప్తాడు. సో అప్పుడు ఎలా చేస్తామంటే, సో చూడండి 2x డివైడెడ్ బై 3x ప్లస్ 20. సో 20 యాడ్ చేసినప్పుడు 4/5 అవుతుంది అన్నాడు. 4/5. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 10x ప్లస్ 100 ఈక్వల్స్ టు 12x ప్లస్ 80. 2x ఈక్వల్స్ టు 20, x ఈక్వల్స్ టు 10. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఏంటంటే 3x, 2x 2x, 3x. సో 20, 30 ఇది ఆన్సర్. సో ఇంత ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఒక స్టెప్లో చేయాలంటే, సో చూడండి ఇక్కడ 2కి మరియు 4కి డిఫరెన్స్ 2 ఉంది, 3కి మరియు 5కి డిఫరెన్స్ 2 ఉంది. సో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఈ డిఫరెన్సే కదా ఈ 20. ఈ 2కి 20 యాడ్ చేస్తేనే, ఈ 2x అనే నెంబర్కి 20 యాడ్ చేస్తేనే 4 అవుతుంది. అంటే డిఫరెన్సే 20. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 20 కాబట్టి 2ని 20 2 20 అయితే 1 10. సో x 2x కాస్త 2 × 10 2 × 10 3 × 10. సో 20, 30 ఆ నెంబర్స్ 20, 30. సో ఈజీగా ఒక స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. సో చూడండి సేమ్ మోడల్ 7:9 2 నెంబర్స్ 7:9 రేషియోలో ఉన్నాయి. వాటికి నేను 10 మైనస్ చేస్తున్నాను. 10 మైనస్ చేస్తే వాటి రేషియో 5:7 అవుతుంది. అయితే ఆ నెంబర్స్ ఏంటి, వాట్ ఆర్ ద నెంబర్స్? సో చూడండి ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ కామన్ ఉంటే సో 752 972 డిఫరెన్స్ కామన్ ఉంది కాబట్టి 10/2 is 5. 7 × 5 9 × 5 35, 45. The numbers are 35, 45. సో ఇలా ఒక స్టెప్లో ఈ షార్ట్ కట్ని యూజ్ చేసి మనం ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ టైప్ ఏంటంటే 2 నెంబర్స్ 2:7 రేషియోలో ఉన్నాయి. వాటికి 38ని యాడ్ చేస్తే ఆ నెంబర్స్ యొక్క రేషియో 5:8 అవుతుంది. ఇలాంటి కండిషన్లో డిఫరెన్స్ సేమ్ ఉండదు. సో చూడండి కావాలంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. డిఫరెన్స్ సేమ్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఎలా, అది టైం కన్జ్యూమింగ్ మెథడ్. చూడండి కావాలి 2x + 38 డివైడెడ్ బై 7x + 38 ఈక్వల్స్ టు 5/8. సో ఇదంతా సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకుండా నేను ఒక్క స్టెప్లో మనం షార్ట్ కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ సేమ్ లేనప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. అయితే ఈ పైన రేషియో ఒక డిఫరెన్స్
కింద రేషియోని మల్టిప్లై చేస్తాం, కింద రేషియో యొక్క డిఫరెన్స్ని పై రేషియోతో మల్టిప్లై చేస్తాం. సో చూడండి 2:7ని ఇక్కడ కింద రేషియోకి వచ్చిన డిఫరెన్స్ని మల్టిప్లై చేస్తాం, కింద రేషియోని పై రేషియో యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ 6:21, ఇక్కడ 25, 40. సో ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేయండి. 25 - 6 19, 40 - 21 19. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్సే కదా ఈ 38. సో అగైన్ మళ్ళీ సేమ్ 19 కాస్త 38 అంటే 138/19 2 అవుతుంది. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఏంటండి మనకు కావాల్సింది 6 × 2 21 × 2 దట్ ఈస్ 12,42 12,42 ఆన్సర్. సో ఇక్కడ సాల్వ్ చేసిన మన బేసిక్ మెథడ్లో సాల్వ్ చేసిన సేమ్ ఇవే ఆన్సర్స్ వస్తాయి. సో ఇది చాలా టైం కన్జ్యూమింగ్ కాబట్టి దీనికంటే ఈ షార్ట్కట్ని ఫాలో అవుదాం. ఇప్పటివరకు మనము డిఫరెన్స్ కామన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ కామన్ చూసాము, ఇక్కడ డిఫరెన్స్ కామన్ లేనప్పుడు చెక్ చేసాము. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3 మరియు దీని డిఫరెన్స్ 0 0 2, ఇక్కడ డిఫరెన్స్ కామన్ లేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రేషియోలో ఉన్న నెంబర్స్ నుంచి 18ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. డిఫరెన్స్ కామన్ లేకపోయినా మనం సబ్ట్రాక్ట్ చేసేది కానీ అడిషన్ చేసే నెంబర్స్ కానీ ఈక్వల్ ఉన్నప్పుడు ఇందాక సాల్వ్ చేసిన ఈ క్వశ్చన్లో సాల్వ్ చేసిన మెథడ్ని ఫాలో అవుదాం. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేద్దాం. సెకండ్ మెథడ్ షార్ట్కట్ని మనం ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. సో చూడండి, డిఫరెన్స్ కామన్ లేనప్పుడు యాడ్ చేసే నెంబర్స్ కానీ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్స్ కానీ ఈక్వల్ ఉంటే వీటి మధ్య రేషియోలో ఉన్న నెంబర్స్ మధ్య 3 7 4 ఇక్కడ 3 5 ఇక్కడ 2. సో ఈ 4ని పై రేషియోతో మల్టిప్లై చేస్తాం, 2 ఇక్కడ వచ్చిన 2ని కింద రేషియోతో మల్టిప్లై చేస్తాం. సో చూడండి 3 4 12, 5 4 20, 12 28. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. సారీ, న్యూమరేటర్లో ఇక్కడ పై రేషియోలో 2 వచ్చింది కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. ఇది 6 అవుతుంది, ఇది 14 అవుతుంది కదా. సో కింద రేషియో యొక్క డిఫరెన్స్ పై రేషియోతో మల్టిప్లై చేయాలి, పై రేషియో మధ్య డిఫరెన్స్ను కింద రేషియోతో మల్టిప్లై చేయాలి. సో ఇలా చూస్తే డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఈ 6ఏ కదా ఈ 18, 6 18కి ఈక్వేట్ చేద్దాం. సో 1 18/6 ఈజ్ 3. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్స్ 12 × 3 20 × 3 దట్ ఈస్ 36, 60. సో ఇదొక ప్రాసెస్. ఇందులోనే ఇంకొక టైప్ ఏంటంటే డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. డిఫరెన్స్ కామన్గా లేదు. అలాగే మనం యాడ్ చేసే నెంబర్స్ కానీ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్స్ కూడా సేమ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం బేసిక్ ప్రాసెస్ ఒకటి చేస్తాం. సో ఏంటి 2x + 20. సో ఈ నెంబర్కి కదా 20 యాడ్ చేస్తున్నాను, ఈ నెంబర్కి 30 యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది రేషియో 5:7 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 14x + 140 = 15x + 50. సో x = 90. 90 అంటే 2 × 3 రేషియోలో ఉన్న నెంబర్సే కదా, అంటే 2x, 3x దట్ ఈస్ 2 × 90 180, 3 × 90 270. సో ఇదొక ప్రాసెస్. షార్ట్కట్ ఏంటంటే దీనికి డబుల్ క్రాస్ మెథడ్ అంటాం. డబుల్ క్రాస్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ కామన్గా లేనప్పుడు, అలాగే యాడ్ చేసే నెంబర్స్ కానీ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్స్ కానీ రెండు కూడా డిఫరెన్స్ కామన్గా లేదు, యాడ్ చేసే నెంబర్స్ కామన్గా లేవు, అప్పుడు డబుల్ క్రాస్ మెథడ్ని యూజ్ చేస్తాం.
సో ఇది ఎలా చేయాలంటే చూడండి 2 3 ఉంది, 5 7 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ 3, వీటి మధ్య డిఫరెన్స్ 4. ఇక్కడ 20 యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 10 యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 2ని 7తో మల్టిప్లై చేస్తాను, 14 వస్తుంది. 3ని 5తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ 1. తర్వాత 20తో 7ని మల్టిప్లై చేస్తే 140 వస్తుంది. ఇక్కడ ఉన్న 10తో ఈ 5ని మల్టిప్లై చేస్తే 50. సో 140 మైనస్ 50 ఈజ్ 90. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఎంతండి? 1. 90 అవుతుంది. అంటే 2 మరియు 3 రేషియోలో ఉన్న నెంబర్స్ 2x, 3x ఈజ్ 2 into 90, 3 into 90. దట్ ఈస్ 180, 270. సో సేమ్ ఆన్సర్ వచ్చింది. చూడండి, చెక్ చేయండి. ఇక్కడ 180, 270, 180, 270. సో ఇది కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి ఇంకొక సమ్ చేద్దాం. ఇదే మోడల్లో 3:4 రేషియోలో ఉన్న నెంబర్స్ 3:4 రేషియోలో ఉన్న నెంబర్స్కి మనము 18 సబ్ట్రాక్ట్ చేద్దాం, ఇక్కడ 12 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇవి చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే డిఫరెన్స్ కామన్గా లేదు, నో కామన్ డిఫరెన్స్. అలాగే మైనస్ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్స్ కూడా కామన్గా లేవు. అప్పుడు ఏం చేస్తాము? డబుల్ క్రాస్ మెథడ్. సో చూడండి, డబుల్ క్రాస్ మెథడ్ ఎలా చేస్తాం? ఫస్ట్ 3 into 7 ఈజ్ 21, 4 into 5 ఈజ్ 20. వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. తర్వాత 18 into 7 126, 12 into 5 60, 66. సో 166 అంటే 3 into 66, 4 into 66. ఆ నెంబర్స్ ఏవండి? 3 into 66, 4 into 66. ఇవి క్యాలిక్యులేట్ చేస్తే 8 198, ఇక్కడ 4 264. సో 198, 264. 2 నెంబర్స్ 3 into 4 రేషియోలో ఉన్న నెంబర్స్ 198, 264. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్లో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ a/b ఈక్వల్స్ టు c/d అనే 2 నెంబర్స్ 2 రేషియోస్ ఉన్నాయి. సో వాటి కాంపోనెంట్ డివిడెండ్ సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే a + b/a - b ఈక్వల్స్ టు c + d/c - d. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఫ్యూచర్లో చేయబోయే ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం ఇవాళ. సో చూడండి, డివైడ్ 350 రూపీస్ ఇంటూ 1:7:8:9. సో ఈ రేషియోలో 350 రూపీస్ని డివైడ్ చేసాము. సో అయితే ఆ రేషియో చేసిన నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, డివైడ్ చేసిన నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, 350 టోటల్ రేషియో కాబట్టి 1 + 7 is 8, 8 + 8 16, 16 + 9 25 ఇంటూ 1. ఫస్ట్ నెంబర్ని మనం ఈ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 1 వేసాను. సో 5 5s are 5 7s are 5 1s are 5 4s are. సో ఫస్ట్ నెంబర్ 14. సో అన్నిట్లో కామన్గా ఉంది 14 14 14 కాబట్టి ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా 350/25 ఇది అన్నిటికీ కామన్ కాబట్టి నేను 14 డైరెక్ట్గా వేస్తున్నాను. 14 into 7, నెక్స్ట్ నెంబర్ 14 into 8, నెక్స్ట్ది 14 into 9 కదా. సో ఇలా వచ్చినప్పుడు మనం సింపుల్గా డైరెక్ట్గా ఈ 350/25 వేయకుండా ప్రతిదానికి డైరెక్ట్గా 350/25 14 కదా, ఆల్రెడీ సాల్వ్ చేసాము. సో ప్రతిదానికి వేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా 14 into 7, 14 into 8, 14 into 9. 14 7s are 98, 14 8s are 112, 14 9s are 126. సో రిక్వైర్డ్ ఆన్సర్ మనకి 14, 98, 112 అండ్ 126. సో ఎక్కడుందండి ఇది? 14, 98, 112, 126. సో ఆప్షన్ C is our correct answer. Next question. A 14 centimeters long bar is divided into 3:4. The shortest piece will be. So 14 centimeter total ఇది. టోటల్ రేషియో 7 అవుతుంది,
షార్టెస్ట్ అంటే 3 × 3. సో షార్ట్ పీస్ వచ్చేసి 7 1s are 7 2s are 2 3s are 6 centimeters. సో ఆన్సర్ 6 centimeters. Ratio of two numbers is 2:3. Their sum is 420. Find smallest number. సో ముందుగా సమ్ టోటల్ వేద్దాం. సమ్ ఎంత? టోటల్ రేషియో 5. 2 + 3 5 ఇంటూ స్మాలెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి స్మాలెస్ట్ 2కి 3 స్మాలెస్ట్ అంటే 2. 5 1s are 5 8s are 40 5 4s are 20. 84 × 2 168. So option B correct answer. Next question. Divide 169 into 2:5:6. సో ముందుగా టోటల్ రేషియో వేద్దాం. 2 + 5 7 7 + 3 13. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటూ 2. ఫస్ట్ 2 ఉంది కదండి, అందుకే 2 × 2 వేసాను. 13² అంటే 169. 26 వచ్చింది ఫస్ట్ది. సో చూస్తే అన్నింటిలో ప్రతి ఆప్షన్లో 26 ఉంది. ఓకే, 3 ఆప్షన్స్లో ఉంది. సో ఇది ఇంక ఎలిమినేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ప్రతిదానికి నేను ఇంక ఇది క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇందాక సేమ్ క్వశ్చన్ లాగా 13 × 5 వేస్తున్నా 65. సో నెక్స్ట్ ఇంకా మనం తర్వాత రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసింది. సో కొంచెం టైం సేవ్ చేసుకోవచ్చు. మొత్తం 3 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 65 ఇంకా వేరే దగ్గర లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A:B = C:D = E:F that equals to 1:2, then 3A + 5C + 7E divided by 3B + 5D + 7F equals to how much అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్లో ఈ మల్టిపుల్ మరియు పవర్ సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా ఇచ్చిన రేషియో ఇక్కడ పవర్ మరియు మల్టిపుల్ సేమ్ ఉన్నాయి. సో చూడండి అన్నింటిలో పవర్ మరియు మల్టిపుల్ సేమ్ ఉన్నాయి, అప్పుడు ఆన్సర్ కూడా 1:2 అవుతుంది. సో ఎలానో చూడండి, సాల్వ్ చేద్దాము. A:B 1:2 దట్ ఈస్ X:2x. C:D 1:2 దట్ ఈస్ Y:2y. EF 1:2 Z:2z. ఇవన్నీ డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ABCDEF డిఫరెంట్ కాబట్టి నేను XYZ ఇలా తీసుకున్నాను వేరియబుల్స్. సో చూడండి, ఏ ప్లేస్లో X, B ప్లేస్లో 2Xని సబ్స్టిట్యూట్ చేసి ఈ వాడిచ్చిన ఈక్వేషన్లో 3 × X ప్లస్ D అంటే C అంటే CY 5 × Y ప్లస్ 7 × E అంటే Z డివైడెడ్ బై B అంటే 2X, D అంటే 2Y, F అంటే 2Z 7 × 2Z. సో చూడండి 3X + 5Y + 7Z డివైడెడ్ బై ఇక్కడ 2ని కామన్ తీసుకోవచ్చు. అన్నిట్లో 2 కనబడుతుంది కదా, 2ని కామన్ తీస్తున్నా. సో 2ని కామన్ తీస్తే 3X మిగులుతుంది. ఇక్కడ 2ని కామన్ తీస్తే 5Y మిగులుతుంది. ఇక్కడ 2ని కామన్ తీస్తే 7Z మిగులుతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ని కామన్ ఉంది. సో ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే 1/2 అంటే ఈ రేషియో 1:2గా మనకు వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ 1:2. సో ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ క్వశ్చన్లో చూసినప్పుడు ఈ మల్టిపుల్స్ 5 5 7 7 అలాగే మరియు పవర్స్ కూడా అన్నిటికీ 1. సో మల్టిపుల్స్ మరియు పవర్స్ సేమ్ ఉన్నప్పుడు వాడు ఇచ్చిన రేషియోనే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 10% ఆఫ్ M = 20% ఆఫ్ N, దెన్ M:N. 10% అంటే 10/100 = 20/100 N.
సో దీన్ని టూ వేస్లో చేయొచ్చు. చూడండి, 100 క్యాన్సిల్ చేశాను, 0 క్యాన్సిల్ చేశాను. m/n = 2:1. సో లేదు, డైరెక్ట్గా మనకి ఫ్రాక్షన్స్ తెలిసైతే 10% అంటే 1/10, 20% అంటే 2/10. సో 10 క్యాన్సిల్ చేస్తే m/n 2:1. సో ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రాక్షన్స్ వాల్యూస్ కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అది కూడా మనకు గుర్తుంటే డైరెక్ట్గా 10% అంటే 1/10, 20% అంటే 2/10 వేసి ఇలా సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ 2:1, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p/q/r = 4, 5, 6, దెన్ p/q, q/r, r/p. సో ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషనే. p అంటే 4, 5, q అంటే 5/6, 6/4. ఇది క్యాన్సిల్ అవుతుంది, 3/2, 5/6, 3/2. సో ఎల్సిఎం మెథడ్ చేస్తే ఎల్సిఎం 30 వస్తుంది. సో 4/5 × 30, 5/6 × 30, 3/2 × 30. 5 1s 5 6 6 5 2 15. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? సో 24, 25, 45. 24, 25, 45. 24, 25, 45. So option D is correct answer. Next question. What will be the simplest form of 3 hours is to 1 day? సో నేను చెప్పాను, రేషియో అంటే యూనిట్స్ మస్ట్ బి సేమ్ యూనిట్స్ ఉండాలి, రేషియోలో. సో ఇక్కడ చూస్తే 3 hours 1 day, యూనిట్స్ సేమ్ లేదు కాబట్టి ఏం చేస్తామండి, 3 hours 1 dayకి 24 hours. సో 3 1s 3 8s 1:8. సో ఆప్షన్స్లో ఈ లాస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అనుకుంటా. సో చేంజ్ చేసుకోండి, 1:8 కరెక్ట్ ఆన్సర్. Eight is to 1, 4 2. So 1:8 or correct answer. Next question. The ratio of angles of a triangle is 2:4:3. So ratio of angles of a triangle. So angle sum property of a triangle entandi, angle sum enta, total angle 3 angles 180. సో ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ 180 ఉంటుంది కాబట్టి 180 డివైడెడ్ బై ఇక్కడ 3 యాంగిల్స్ ఒక రేషియో 2 4 3 అని ఇచ్చాడు. 2 + 4 6, 6 + 3 9. సో 180 బై టోటల్ యాంగిల్ బై రేషియో యొక్క టోటల్ వేసాను ఇంటూ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ యాంగిల్. సో ఇది టూ వేస్లో చేద్దాం. ఫస్ట్ స్మాలెస్ట్ యాంగిల్ కనుక్కుంటున్నాను. సో స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఇచ్చిన రేషియోలో 2 ఈజ్ ద స్మాలెస్ట్. సో ఇంటూ 2, 9 1s 2s. సో 40. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత, 40 degrees వచ్చింది. సో నెక్స్ట్ లార్జెస్ట్ యాంగిల్. సో 180 డివైడెడ్ బై 9 ఇంటూ ఇచ్చిన రేషియోలో 4 లార్జెస్ట్ కాబట్టి ఇంటూ 4 వేస్తాం. సో 9 1s 2s 80, లార్జెస్ట్ యాంగిల్ 80. సో ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ప్లస్ లార్జెస్ట్ యాంగిల్. సో చూడండి, 40 + 80 120 degrees. ఆప్షన్ ఏ. లేదు ఈ స్టెప్ లేకుండా ఒకటే స్టెప్లో ఆన్సర్ అంటే ఇలా చేయొచ్చు. సో టోటల్ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్, టోటల్ యాంగిల్ 180 డివైడ్ బై మన రేషియో 2 4 3 సమ్ చేస్తే 9 వస్తుంది. అడుగుతుంది స్మాలెస్ట్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ సమ్ అడుగుతున్నాడు. సో 2 + 4, స్మాలెస్ట్ ఈజ్ 2, లార్జెస్ట్ ఈజ్ 4, 2 + 4 ఈజ్ 6,
20 × 6 120 degrees. సో ఒక స్టెప్లో కూడా ఇది సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఫాలో అయితే కొంచెం టైం తక్కువ, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. If ratio of angles of a triangle is 2, 5, 8, then find the largest angle. So same. So total angle in a triangle is 180. So ఈ రేషియో యొక్క టోటల్ ఎంత అవుతుంది? 2 + 5 7, 7 + 8 15 ఇంటూ లార్జెస్ట్ యాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి 8 ఈజ్ ద లార్జెస్ట్ యాంగిల్. సో 3 5s are 3 6s are 5 1s are 5 12s are. So largest angle 12 × 8 is 96 degrees. Option B is correct answer. Next question. The combined weight of two fish is 16 kg. If the weight of a fish is 10.5 kg, find the ratio of the weight of the smallest fish to the largest fish weight. సో ఇక్కడ కంబైన్డ్ వెయిట్ అంటే స్మాల్ ఫిష్ది లార్జ్ ఫిష్ వెయిట్ 16 kg అని ఇచ్చారు. తర్వాత ఒక ఫిష్ వెయిట్ మాత్రం 10.5 kg అన్నారు. అంటే ఇంకొక ఫిష్ వెయిట్ ఏమవుతుంది? 5.5 kg అవుతుంది, అవునా? సో 10.5 పెద్ద నెంబర్ కాబట్టి, సో ఎక్కువ వెయిట్ కాబట్టి ఇది లార్జెస్ట్ ఫిష్ అనుకుందాం, ఇది స్మాలెస్ట్ ఫిష్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది స్మాలెస్ట్ ఫిష్ మరియు లార్జెస్ట్ ఫిష్ రేషియో కనుక్కోమంటున్నారు. సో స్మాలెస్ట్ ఫిష్ వెయిట్ 5.5 kg, లార్జెస్ట్ ఫిష్ వెయిట్ 10.5 kg. 55 పాయింట్ తీస్తున్నాను, సో డివైడెడ్ బై 10, 10 10 క్యాన్సిల్, 5 11s are 5 2s are 1s are. So 11:21 required answer. So option A correct answer. అదే ఒకవేళ క్వశ్చన్లో మనం జాగ్రత్తగా గమనించకపోతే అలవాట్లో మనం లార్జ్ ఫిష్ని స్మాల్ ఫిష్ రేషియో వేసేస్తాం. సో అప్పుడు 21:11 అవుతుంది. ఒక్కొక్కసారి ఆప్షన్లో అది ఇచ్చిన, సో మనం తెలిసినా రాంగ్ మిస్టేక్ చేస్తాం. కాబట్టి సో జాగ్రత్తగా స్మాల్ ఫిష్ టు ద లార్జ్ ఫిష్ అడిగారు కాబట్టి ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. సో ఈజీ సమ్మే కానీ చిన్న ట్విస్ట్. సో 11:21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద త్రీ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1 3 5, their sum is 10,800, then find the largest number. సో ఇక్కడ 10,800 ఉంది టోటల్ సమ్. రేషియో టోటల్ రేషియో ఎంత అవుతుంది? 1 + 3 4, 4 + 5 9. లార్జెస్ట్ అన్నాడు కాబట్టి 5 × 5. సో 9 1s are 9 2s are 18, 12 × 60 6,000 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ 6,000. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 50% ఆఫ్ x ఈక్వల్స్ టు 30% ఆఫ్ y, దెన్ x ఈజ్ టు y. సో చూడండి, ఇప్పటివరకు మనం ఎన్టీపీసీ ప్రాబ్లమ్స్, ఆర్ఆర్బి ప్రాబ్లమ్స్ చేసాం, ఇప్పుడు ఎస్ఎస్సి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ప్రీవియస్గా ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ నుంచి, సో ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ నుంచి సాల్వ్ చేద్దాం. చూడండి, 50% ఆఫ్ x ఈక్వల్స్ టు 30% ఆఫ్ y, దెన్ x ఈజ్ టు y ఈక్వల్స్ టు హౌ మచ్? 50% అంటే 1/2x, 30% అంటే 1/3y. నేను ఇందాక చెప్పాను పర్సంటేజెస్ ఇంటూ ఫ్రాక్షన్స్ని మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా చేయొచ్చు అని చెప్పా కదా. సో 50% అంటే 1/2, 30% అంటే 1/3. సో x ఈజ్ టు y, x/y ఈక్వల్స్ టు 2/3, అండ్ x ఈజ్ టు y ఈక్వల్స్ టు 2:3. 2:3 ఆన్సర్. లేదు, ఫ్రాక్షన్స్ మనకు తెలీదు, సో అప్పుడు ఏం చేయాలి? సెకండ్ మెథడ్ ఏంటంటే 50% కదా, 50/100 ఇంటూ x, 30% అంటే 30/100 ఇంటూ y, 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, x/y ఈక్వల్స్ టు 3/5. సో ఆన్సర్ డిఫరెంట్గా వచ్చింది. 50% ఈజ్ 1/2, 30% ఈజ్
సో సారీ 30% అంటే 3/10. 30% ఈజ్ 3/10. తర్వాత x ఈజ్ టు y ఈక్వల్స్ టు 2 into 3 divided by 10. 2 ones are 2 5s are, so 3:5. 3:5. 3:5 correct answer. 3:5 correct answer. Next question. If 16 2/3% of x equals to 37 1/2% of y, then x is to y equals to how much? సో చూడండి 16 2/3 అంటే 1/6. ఫ్రాక్షన్స్లో చేద్దాం ఫస్ట్, తర్వాత నార్మల్ మెథడ్లో చేద్దాం. x ఇంటూ 1/6 ఈక్వల్స్ టు 37 1/2% అంటే 3/8. 3/8 ఆఫ్ y. 2 3s are 2 4s are. x/3 ఈక్వల్స్ టు 3y/4. x/y ఈక్వల్స్ టు 9/4. సో x ఈజ్ టు y ఎంత వచ్చింది? 9:4. సో ఇంకొక నెక్స్ట్ మెథడ్లో చెక్ చేద్దాం. సో ఆప్షన్లో ఇది లేదు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి 16 2/3 అంటే 16 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 16 into 3 + 2 divided by 3 into 100 into x ఈక్వల్స్ టు 13 1/2% అంటే 13 into 2 74 + 1 divided by 2 into 100 into y. 16 into 3 48 50 by 3 into 100 into x equals to 75/200 into y. Double 2 zeros ఉన్నాయి cancel. 25 2s are 25 3s are. 2/3 of x equals to 3/2 of y. x/y equals to 9/4. x is to y 9/4. సో ఆప్షన్లో మిస్టేక్ ఉంది. సో టైపింగ్ ఎర్రర్. 9:4 కరెక్ట్ ఆన్సర్. 2 మెథడ్స్లో చేయొచ్చు. సో ఫ్రాక్షన్స్ మనకు గుర్తుంటే డైరెక్ట్గా 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చింది. సో లేకపోతే ఇదంతా సాల్వ్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి సాల్వ్ చేసుకొని సో ఫైనల్గా 9:4 వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. The ratio of 25/3.5 is to 5/4.5 is same as. సో చూడండి ఇలాంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్. 25 మనం ఏం రాస్తాం? 5 స్క్వేర్గా రాస్తాం. ఇంటూ పవర్ 3.5 5/4.5. ఈ 2 into 3.5 is 5.7. సారీ 2 into 3.5 7. సో 5/7 is to 5/4.5. ఇలాంటి సమ్స్లో మనకి రెండిట్లో ఈ ఫ్రాక్షన్ రెండిట్లో ఏది స్మాలెస్ట్గా ఉంది? 5/4.5. సో నేను ఈ రెండింటిని 5/4.5తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే స్మాలెస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే చూడండి ఇటువైపు 1 అయిపోతుంది. ఈజీ. ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది? 7 - 4.5 ఈక్వల్స్ టు 1. 7 - 4.5 ఈజ్ 2.5. 5/2.5 అంటే 5/2 + 0.5. 5/2 ఈజ్ 25. 5/0.5 అంటే 5/1/2 దట్ ఈజ్ √5. కాబట్టి 25 √5 ఈజ్ టు 1. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 25 √5 ఈజ్ టు 1. 25 √5 ఈజ్ టు 1. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ మోడల్. సో ఇందాక చేసిన సమ్ లాంటి సేమ్ మోడల్ చూడండి. 4/9 1/11. 2/11 1/9. సో ఇలాంటి సమ్స్ ఫస్ట్ 4ని 2/2 హోల్ పవర్ 9 1/11. 9 1/11 అంటే 99. 100/11గా రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ స్టెప్లో 11 99 + 1 అంటే 100/9. 2/200/11 దట్ ఈజ్ టు 2/100/9. సేమ్ ఇందాక సమ్లో చేసినట్టుగా రెండిట్లో స్మాలెస్ట్ ఏది ఉంది? ఇది ఉంది. సో కాబట్టి 2/100/9. 2/100/9.
క్యాన్సిల్ అయిపోతే ఇటు సైడ్ 1 వస్తుంది. 2 పవర్ 200/11 మైనస్ 100/9 ఇస్ టు 1. సో సపరేట్గా 200/11 మైనస్ 100/9 సాల్వ్ చేస్తే 1800 మైనస్ 1100 divided by 99, that is 700 divided by 99. 2 power 700 divided by 99 is to 1. 700 divided by 99 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 2 పవర్ 799 is to 1. సో ఆప్షన్, సో ఇది ఆన్సర్. 2 పవర్ 7 into 7/99 is to 1. Next question. If sum of 1/5 of number and 1/5 of number and 25% of another number is equals to 40% of first number. సో ఫస్ట్ నెంబర్ని x అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ని y. సో చూడండి, చదువుతూనే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఈక్వేషన్స్ రాసేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 25/100 ఈజ్ 1/4, 0 0 క్యాన్సిల్, 2/5, x/5 ప్లస్ y/4 ఈక్వల్స్ టు 2x/5, y/4 ఈక్వల్స్ టు 2x/5 మైనస్ x/5, దట్ ఈస్ x/5, y/4 ఈక్వల్స్ టు x/5, x/y ఈక్వల్స్ టు 5/4. సో 5:4 ఆన్సర్. 5:4 ఆప్షన్ సి. సో ఫస్ట్ నెంబర్ మరియు లాస్ట్ నెంబర్ రేషియో, ఫస్ట్ నెంబర్ మరియు సెకండ్ నెంబర్ రేషియో XY. సో కాబట్టి 5:4. ఒకవేళ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ కాకుండా సెకండ్ నెంబర్ మరియు ఫస్ట్ నెంబర్ రేషియో అంటే 4:5 అవుతుంది. సో కానీ మనకి ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ రేషియో అడిగాడు కాబట్టి 5:4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of 2/3 of the number and 33 1/3% of another number is equals to 166 2/3% of first number. సో చూడండి, 2/3 ఫస్ట్ నెంబర్ x అనుకుంటున్నాం, 33 1/3%. సో దీని బదులు మనం 1/3 రాయొచ్చు కదా డైరెక్ట్గా ఫ్రాక్షన్లో. సో 1/3y ఈక్వల్స్ టు 166 2/3. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే సో 166 2/3 అంటే 5/3 వస్తుంది. 5/3 ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఓకే, 2x/3 ప్లస్ y/3 ఈక్వల్స్ టు 5x/3, y/3 ఈక్వల్స్ టు 5x/3 మైనస్ 2x/3, that is 3x/3, 3 cancel, y/3 equals to x, x/y equals to 1/3, x is to y 1:3. So first number, the ratio of first number to the second number అంటే x is to y అడుగుతున్నాడు అంటే 1:3. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. Next question. The sum of two numbers is equals to 20 and the difference is minus 25. The ratio of two numbers is, so sum of two numbers is x plus y equals to 20. Difference of two numbers is x minus y equals to minus 25. So ఈ రెండు ఈక్వేషన్స్ని నేను యాడ్ చేస్తే y gets cancelled. 2x equals to 20 minus 25 minus 5. x equals to minus 5/2. సో x equals to minus 5/2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే minus 5/2 plus y equals to 20. y equals to 20 plus 5/2, 25/2. సో y equals to 25/2 వచ్చింది. సారీ, y equals to ఇక్కడ 20 ప్లస్ 5/2 అంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు 40 అవుతుంది. ఓకే, 45/2 అవుతుంది. y ఈక్వల్స్ టు 45/2. మనకి క్వశ్చన్లో అడుగుతుంది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అంటే
x ఈజ్ టు y అడుగుతున్నాడు. x ఈజ్ -5/2, y ఈజ్ 45/2. 2 క్యాన్సిల్, 5 1s are 5 9s are, -1:5 ఆర్ 9 1:-9. సో ఇలా కూడా ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A is 10% more than income of B and the income of B is 20% less than that of C. సో ఫస్ట్ Cని లెట్ C ఇన్కమ్ 100 అనుకుంటే ఇన్కమ్ ఆఫ్ B ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ C, అంటే B 80 అవుతుంది. ఇన్కమ్ ఆఫ్ A ఈజ్ 10% మోర్ దెన్ దట్ ఆఫ్ B, అంటే 80 ఇంటూ 10% మోర్ కాబట్టి 110/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 88. సో A's ఇన్కమ్ ఈజ్ 88, B ఇన్కమ్ 80, C ఇన్కమ్ 100. అడుగుతుంది A:B:C రేషియో, ఒక ఇన్కమ్ రేషియో అడుగుతున్నాడు. 88 80 100. చూడండి 44 40 50 22 20 25. సో ఇన్కమ్స్ రేషియో 22 20 25 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఈరోజు సెషన్లో మనం దాదాపు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 మరియు 2017లో అడిగిన క్వశ్చన్స్, అలాగే ఎస్ఎస్సి నుంచి కూడా సిహెచ్ఎస్ఎల్ నుంచి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశాము. సో నెక్స్ట్ సెషన్లో నేను రేషన్ ప్రపోర్షన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ న్యూ చాప్టర్ని స్టార్ట్ చేస్తాను. సో మీరు ఏ చాప్టర్ని స్టార్ట్ చేయాలని ఏదన్నా మీకు సజెషన్ ఇస్తే సో దాన్ని కమెంట్ చేయండి, ఆ చాప్టర్ని స్టార్ట్ చేద్దాము. సో థ్యాంక్ యూ.